సో ఈ మధ్య చాలా మంది ఇష్యూస్ కూడా జరుగుతున్నాయి. సో అమ్మాయి అబ్బాయికి అవును. సంబంధించిన ఇష్యూస్ అవును. అంటే అప్పటి వరకు బానే ఉండి ఒకటేసారి ఇట్లా కేసెస్ పెట్టడం ఇలాంటివి ఆ! జరుగుతున్నాయి కదా. జానీ సో మాస్టర్. మీరు కూడా చూస్తున్నారు కదా. జానీ సో మాస్టర్. దానిపైన ఏమంటారు మీరు? అంటే ఎందుకంటే హ్మ్. మీరు జీవితాలని ఉద్దేశించి గాని జీవితంలో జరిగేటివే రాస్తున్నారు అవును. కాబట్టి నేను ఈ క్వెషన్ అడగాల్సి వచ్చింది మిమ్మల్ని. అవునవును. ఆ! ఇప్పుడు ఏం చెప్పాలి? మగవాళ్ళకి గూడా కొన్ని చట్టాలుంటే బాగుండనిపిస్తుంది. హ్మ్. మగవాళ్ళ కోసం. అంటే ఈ ఈ కేవలం ఒక్క వుమెన్‌ని తీసుకొని గాదు గానీ, ఇప్పుడున్న సొసైటీలో హ్మ్. ఒక లేడీ తను ఎదగడానికి కోసం మగాడు అవసరం. హ్మ్. ఇప్పుడున్న జనరేషన్‌లో అందరు గాదు, కొందరు. కొందరు. హ్మ్. ఎదగడానికి మగాడైతే అవసరమే. తన డిమాండ్స్ నెరవేరినప్పుడు సేమ్ ఇట్లా బ్లాక్‌మెయిల్స్ ఇలాంటి కొన్నైతే జరుగుతాయని నేను నమ్ముతున్నా. హ్మ్. ఇప్పుడు ఒక మొగాడంటే పాపం అందరూ అనుకుంటాం వాడింది మగాడు అంటాం గానీ, మగాడికి ఎన్ని కష్టాలుంటాయో అదంటే లైక్ ఫేస్ చేసిన సందర్భాలున్నాయి. ఇప్పుడు స్టూడియోస్‌లో గానీ, ఇంకెక్కడైనా గానీ లేడీస్‌కున్నంత లైక్ కొన్ని ఫెసిలిటీస్ ఓకే. ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. హ్మ్. కానీ వాళ్ళతో పోల్చుకుంటే హ్మ్. బాయ్స్‌కి చాలా చాలా ఇబ్బందులుంటాయి. ఓకే. ఎందుకంటే ఇలాంటి అంటే ఎక్కువ ప్రిఫరెన్స్ వుమెన్స్‌కి ఇస్తున్నారు అని. ఇస్తారు. ప్రిఫరెన్స్ ఉంది. కానీ దాన్ని మిస్‌గైడ్ చేసుకొని ఇట్లా ఎదిగేంత వరకు ఒక మాట, ఎదిగిన తర్వాత ఒక మాట హ్మ్. ఇట్లా చేసేవాళ్ళున్నారు. ఇప్పుడు తనేం చిన్న పిల్ల కాదు కదా! అవును. ఇప్పుడు ఎప్పుడో మైనర్ ఉన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్ హ్మ్. ఇప్పటి వరకు ఎందుకు ఆగాల్సొచ్చింది? తన పేరెంట్స్ ఏం చేస్తున్నారు? ఎందుకు వాయిస్ రైజ్ చేయలేదు? కొన్ని క్వెషన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు అవునవును. ఇద్దరు కలిసి 2 చేతులు సో కలిస్తేనే 6 ఇయర్స్ నుంచి చప్పట్లొస్తున్నాయి. ఉన్నారు. సో అప్పుడెందుకు చెప్పలేదు? ఆ! ఇప్పుడెందుకు చెప్పాల్సొచ్చింది ఇప్పుడెందుకు అనే థాట్ చెప్పాల్సొచ్చింది? అందరికొస్తది. అందరికొస్తది. ఇప్పుడు 2 అవును. చేతులు కలిస్తేనే చప్పట్లు. అంతే. నీకిష్టం లేకుండా కూడా ఏం జరగదు. సో, అవును. ఇన్ని సంవత్సరాలు అది హ్మ్. కూడా. ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది అనే విషయం సాధారణంగా ఎవరికైనా వస్తది. వస్తది. అవును. సో, అట్లా నాకు గూడా అనిపిచ్చింది. హ్మ్. ఎందుకంటే తనిప్పుడు ఫినాన్షియల్లీ సెట్టు. తన తన డైలీ నీడ్స్ గాని, ప్రతి తనుండే ఒక్కటి. జీవన విధానం గూడా అంతా మారిపోయిందని వింటున్నామని తెలుసుకున్నాం గూడా కొద్దిగా. హ్మ్. సో, అనిపిచ్చింది. పాపం మాస్టర్ గారికి ఇలాంటి పరిస్థితి వచ్చిందని. నాకు చాలా ఇష్టం జానీ మాస్టర్ గారు. అవునా? నా పేరు గూడా జానీ జానీ ఉంటుంది. ఆ! హ్మ్. 'బజరంగ్' సాంగ్‌లో గూడా నాకు జానీ అని ఉంటది. జానీ జానీ అని. మాస్టర్ నాకు డీలో ఉన్నప్పటి నుంచి చాలా ఇష్టం నాకు. ఆ! హ్మ్. ఇప్పటికి గూడా కొన్ని ఏరియాలో నన్ను జానీ జానీ అని పిలుస్తారు. అట్లని గాదు గానీ మగవాళ్ళ జీవితం వెనుక గూడా చాలా నరకం ఉంటది. దాన్ని సరే ఎప్పుడైతే మనకు సమస్య జీవితంలో వచ్చిందో దాన్ని అప్పుడే ప్రతిఘటించాలి. అంత ఏమంటారు మూర్ఖత్వం ఎడ్డీ లోకం అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే లేదు. లేదు గదా! హ్మ్. అవునవును. సో, ఇంతవరకు ఎందుకు సహజీవనం జేయాల్సొచ్చింది? ఇంతవరకి. హ్మ్. ఇది సడెన్‌గా ఎందుకు ఈ రియాక్షన్ తీసుకోవాల్సొచ్చింది? సో, హ్మ్. అదొకటి.